ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, మరి బంగారం గురించి మాట్లాడుకుంటే, నేను బంగారం అంటే మీరు నమ్ముతారా నాకు అర్థమైపోయింది. ఎందుకంటే నువ్వేనా వ్యాపారం చేస్తున్నావు? బంగారం వ్యాపారం నేను కొందాం అనుకుంటున్నాను సార్. తగ్గితే బాగుంటది, తీసుకుందాం అనే టైంలో ధర తగ్గడం అనేది నాకు చాలా హ్యాపీ. నాకే కాదు, నాలాగా మహిళలందరూ కూడా ఇది చాలా హ్యాపీ న్యూస్ అనుకోవాలి. 24 క్యారెట్స్ వచ్చేసి 1,50,000 ఉంది. 22 క్యారెట్స్ వచ్చేసి 1,44,000 అయితే రావడం జరిగింది. ఎందుకు మరి వెండి అంటే మీరు చెప్పినట్టుగానే కంపెనీస్లో వాడకం తగ్గిపోయింది, సోలార్ కంపెనీస్లో అని చెప్తున్నారు. మరి బంగారం తగ్గడానికి కారణాలు ఏంటంటే? ఇది మనం స్టాండర్డ్గా రిపీట్గా చెప్పుకుంటే ఇలా పబ్లిక్ బోరు కొట్టచ్చు. పెరుగుట సింపుల్. ఏది పెరిగినా అనుకోకుండా అనూహ్యంగా పెరిగితే తాత్కాలిక, మధ్యలో సిరి వచ్చినట్టు మధ్యలో సిరిపోతాడు. బేసిక్ గ్యాస్ ఇప్పుడు నిండుకుండా తొలకదు. ఎంటీ వెజల్స్ మేక్ మచ్ నాయిస్. అంటే నిండుకుండా తొలగదు, అన్నీ ఉన్నాడు ఎగిరెగిరి పడ్డు, ఏమీ లేనిది ఎగిరెగిరి పడుతుంది. ఎందుకు చెప్తాను సామెతలు బాగా చెప్తారని నవ్వు వస్తుంది. సామెతలు చెప్తే జనాలకు అర్థమవుతుంది. బంగారం పెరిగినప్పుడు ఎందుకు పెరిగిందని ఎవడు అడగలే, అందరూ హ్యాపీగా ఉన్నారు. తగ్గినప్పుడు ఎందుకు తగ్గిందని అడుగుతాం. మీడియా వాళ్ళకి స్పీకర్లు ఇరికించే ఒక స్ట్రాటజీ అనుకుంటా. అయినా మీ స్ట్రాటజీలు ఏంటన్నా మేము చెప్పేది చెప్తాం, జరిగేది జరుగుతుంది. ఆల్రెడీ ఇండికేషన్ ఇచ్చాం. మనం పెరిగి ఒకసారి రోడ్డు మీద స్పీడ్ బ్రేకర్లు ఉంటాయని చెప్పారు. ఎంత అప్పకితే అంత డౌన్ దిగాలి. ఇక్కడ కూడా జరిగింది వాస్తవం అదే. ఎందుకంటే 70,000 75,000 ఉన్న బంగారం ఒక 1 year బ్యాక్ 12-13 నెలలు వెనకాల 1,80,000 సుమారు వెళ్ళింది. 1,80,000 దాటింది. 1,80,000-1,85,000కి మళ్ళీ 1,50,000 పడింది. సో మేబీ 20-25% జంప్ అనేది తగ్గి అనేది ఉంది. ఎందుకు అంటే ఎవరైతే తక్కువ రేట్లో కొనుక్కున్నారో వాళ్ళు ప్రాఫిట్ చేసుకోవడం మొదలుపెట్టారు. తక్కువ రేట్లో కొన్న వాళ్ళకి తక్కువ అంటే 75,000 అప్పుడు 80,000 అప్పుడు 90,000 ఎవరైతే కొనుక్కున్నారో 1,00,000 డబుల్ అయింది కదా, అమ్ముకోవడం మొదలు పెట్టారు. కానీ కొనేవాళ్ళు లేరు. దుకాణం ఉన్నదంటే దుకాణం కస్టమర్ ఉంటేనే దుకాణం పెట్టిన కస్టమర్ లేకపోతే దుకాణం మూసుకోవడమే. దుకాణం బంద్ కేల్కతం అనేది డైలాగ్ ఉంది. అదే స్టేజ్కి వచ్చాం. బంగారం ఏమైందంటే కొనుక్కునే వాళ్ళు తగ్గిపోయారు, అమ్ముకునే వాళ్ళు ఎక్కువైపోయారు. సో ఏది ఎక్కువైనా అతివృష్టి అనావృష్టి రెండు డేంజరే. రేటు బాగా పెరిగిన డేంజర్, రేటు బాగా తగ్గిన డేంజర్. రెండు డైజెస్టబుల్ కాదు. స్టడీగా నేను అంతకుముందు మాట్లాడుకున్నాం. గత 1 yearలో ఎన్నోసార్లు అనాలిసిస్ చేసాం. 1925లో 19 రూపాయలు తులం, 1950లో 100 రూపాయలు, 2000లో 4,000 చిల్లర, కరోనాలో 50,000-55,000, ట్రంప్ గారు రాకముందు 75,000-80,000, ఇప్పుడు 1,80,000కి వెళ్ళి. సో ఈ సంవత్సరం 12-13లో పెరిగినంత హైకు లైఫ్ టైంలో జరగలేదు. నువ్వు చూసావు ఎప్పుడైనా? నేనైతే చూడలేదు, 50 సంవత్సరాలు చూడలేదు. సో ఇది ఒక స్ట్రాటజికల్గా మన రూపీని వీకెండ్ చేసడం వల్ల గోల్డ్ రేట్ బాగా పెరిగింది. ఇప్పుడు ఏమైంది, మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ తర్వాత ట్రంప్ గారు కూడా కొద్ది రియలైజేషన్ అయినట్టు అనిపిస్తుంది. అయ్యి ఉండాలి. 100% చేస్తాను, 10% చేస్తాను అంటున్నాడు. సో మెయిన్ రీజన్ ఏంటంటే మొన్న రేట్లు పెరిగిన ఉత్పత్తి, ప్రొడక్షన్ కెపాసిటీస్ లేవు. మైనింగ్ చాలా వరకు ఆగిపోయింది. ఆగిపోయినప్పుడు ఏమవుతుంది, స్కేర్సిటీ వస్తుంది. కొనేవాడు ఎక్కువ ఉంటాడు, అమ్మేవాడు తక్కువ ఉంటాడు. ఇప్పుడు ఏమైంది, అమ్మేవాడు ఎక్కువ. ఇప్పుడు అవైలబిలిటీ చైనా కానీ కొన్ని కంట్రీస్ ఫెడరల్ రిజర్వ్స్ అంటారు, లేకపోతే సెంట్రల్ రిజర్వ్, ఆ రిజర్వ్స్ని రిలీజ్ చేశారు. ఎప్పుడైతే టన్నులు మార్కెట్లోకి వచ్చిందో ఏమవుతుంది, రేటు తగ్గిపోతుంది. మందలు ఆవైతే మజ్జిగ పలచన అవుతుంది సామెత. అవైలబిలిటీ ఎక్కువ కొనేవాళ్ళు అయితే రేపు టమాటాలు నేను సండే మార్కెట్కి వెళ్తే కేజీ 50 రూపాయలు, 3 కేజీలు 10 రూపాయలకి ఇచ్చాడు పారేయాలని చెప్పి. 3 కేజీలు 10 రూపాయలు ఎప్పుడు ఊహించారా మీరు? కానీ 50 రూపాయలకి కొన్నాం. ఒకప్పుడు ఉల్లిపాయ 100 రూపాయలు అయిపోయింది. గవర్నమెంట్ కూడా ఓడిపోయింది. అప్పుడు హైక్ అనేది ఇట్స్ నాట్ ఏ హెల్దీ హైక్, ఆర్టిఫిషియల్ హైక్. అయితే సార్ రీసెంట్ గా కియోసాకి ఉన్నారు కదా, రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత, అవును, ఆయన ఒక ట్వీట్ చేశారు. ధరలు తగ్గినప్పుడు కొనండి, రేపు పెరిగినప్పుడు లాభాలు వస్తాయని చెప్పేసి ఒక ట్వీట్ చేయడం జరిగింది. అవును, ఒకసారి దాన్ని చెప్పండి సార్. అంటే ఇప్పుడు అదే నేను చెప్పిందా, పేరు చెప్పలేదు కానీ ఆయన కాన్సెప్టే చెప్పాను నేను. ఇప్పుడు వారన్ బుఫెట్ కానీ కియోస్కి కానీ వీళ్ళందరూ చాలా ప్రూవన్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. బుక్స్ రాయడంలో కానీ ఇట్లా కూడా చాలా అవగాహన ఉన్నవాళ్ళు. మన ప్రజలకు అవగాహన రావాలి. ఇప్పుడు స్టాక్ మార్కెట్ నేను ఎక్కువ ఎందుకు వద్దంటే అవగాహన లేదు. నీకు తెలియదు, నాకు తెలియదు. ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు తగ్గుతుంది. రియల్ ఎస్టేట్ గోల్డ్లో అంత రిస్క్ లేదు. రిస్క్ ఉంది కానీ అంత రిస్క్ లేదు. ఇక్కడ మనం 80,000 ఉన్నప్పుడు కొనుక్కో, తగ్గింది కాబట్టి తక్కువ ఉంది కాబట్టి కొనుక్కున్నాం. పెరుగుతుంది అనే ప్రొడిక్షన్ రాగానే కొండ మొదలుపెట్టాం. నేను కూడా కొంతమంది మా ఫ్రెండ్స్కి, మా చుట్టాలకి చెప్పాను, మీరు కొనుక్కుంటే డబ్బులుంటే కొనుక్కుంటే మంచిదని. కొనుక్కున్న వాళ్ళు కొనుక్కున్నారు, వదిలేసేవాళ్ళు వదిలేశారు. కొనుక్కున్నాడు, అరే నువ్వు చాలా మంచి వేసేసారా, 80,000 4 లక్షలు అమ్ముకుంటే మంచి డబ్బులు వచ్చే, లాభాలు వచ్చి నీ పార్టీ ఇస్తారన్నారు. పార్టీని పక్కన పెడితే ఎప్పుడైనా చీప్గా ఉన్నప్పుడు కొనుక్కోవాలి, కాస్ట్లీ ఉన్నప్పుడు అమ్ముకోవాలి. ఎవరైతే చీప్గా ఉన్నప్పుడు కొనుక్కోలే వాళ్ళు నష్టపోతారు.
అంటే ధనవంతుల స్ట్రాటజీ ఇలానే ఉంటుందా సార్? మోస్ట్ ఆఫ్ ది బిగ్ పీపుల్ మీరు చూసుకున్నారు సొంత ఇల్లు ఉండవు మీరు చూడండి, ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ బిల్డర్ మ్యాక్సిమం అద్దెంట్లో ఉంటారు. డబ్బులు లేవా నీకంటే పెద్ద పెద్ద బిల్డర్స్ కానీ వాళ్ళు ఎక్కువ రెంట్ ఇంట్లో ఉంటారు. దానికి ఒక స్ట్రాటజీ అని అంతే. అట్లా ప్రతిదానికి కూడా ఒక డిజిటల్ మార్కెటింగ్ కానీ, గోల్డ్ బులియన్ మార్కెట్ కానీ, స్టాక్ మార్కెట్ కానీ, రియల్ ఎస్టేట్ మార్కెట్ కానీ అన్నీ కూడా కొన్ని పాలసీలు కొత్త గ్రూప్ ఆఫ్ పీపుల్ అనేది చేస్తారు. అది చేసినప్పుడు వాళ్ళకి ఒక రూల్ ఉంటుంది, ఎప్పుడు పెంచాలి ఎప్పుడు తగ్గించాలని మనకు తెలియదు. సో ఆ స్ట్రాటజీని వాడినప్పుడు ఒక్కోసారి దొరికిపోతారు ప్రజలు. ఇప్పుడు ఏమైంది, ఎవడైతే 1,50,000 2 లక్షలు అవుతుంది కొనుక్కున్నాడో వాడు ఇబ్బంది పడతాడు. అదే సపోజ్ 1,80,000 కొన్నాడు అనుకో, వాడు మొత్తం లాస్ అవుతాడు కదా. అందుకనే జంప్ అయినప్పుడు మనం ఇంకా మోర్ కేర్ఫుల్ ఉండాలి. నేను చెప్తాను ఎంప్లాయీస్కి, బాస్ ఉన్నప్పుడు పని చేయకపోయినా పర్లేదు కానీ బాస్ లేనప్పుడు బాధ్యత తీసుకోవాలి. బాస్ ఉంటే బాస్ లేకపోతే నువ్వే బాధ్యత తీసుకో. ఇక్కడ కూడా రేటు పెరిగినప్పుడు ఆలోచించి ఆచి తూచి 1-2 సార్లు వెరిఫై చేసుకొని ఫైనాన్షియల్ అడ్వైజర్స్కి లేదా బిజినెస్ అనలిస్ట్ మాలాంటి వాళ్ళ దగ్గరకు వస్తే నీ పరిస్థితి ఏంటి, నీ కెపాసిటీ ఏంటి, నీ దగ్గర ఎంత డబ్బు ఉంది, దాన్ని బట్టి మనం స్టార్ట్. రియల్ ఎస్టేట్లో ఎట్లా ఇస్తాం ఇన్వెస్ట్మెంట్, నేను చెప్పాను రిస్క్ తగ్గించుకోవాలంటే 4-5 ఐటమ్స్లో పెట్టండి. గోల్డ్లో పెట్టండి, స్టాక్లో పెట్టండి, సెల్లర్లో పెట్టండి, రియల్ ఎస్టేట్లో పెట్టండి, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టండి. ఒక్క దగ్గర పెడితే అయితే అటు లేకపోతే ఇటు, హిట్ అవుట్ ఆర్ గెట్ అవుట్. క్రికెట్లో ఉంటుంది, ఐదర్ హిట్ అవుట్ ఆర్ గెట్ అవుట్, అట్లా ఉంటుంది. థ్యాంక్ యూ సార్.